హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1కి సంబంధించి టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్ అండ్ ఈవెన్ 5 మార్క్స్ టూ. ఈ వీడియోలో అసలు టేబుల్స్ అంటే ఏంటి, టేబుల్ ట్యాగ్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని మనం టేబుల్ ట్యాగ్లో యూస్ చేయొచ్చు, అండ్ సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ టేబుల్స్, హెచ్టిఎంఎల్ యూస్ చేసి వెబ్ పేజెస్లో టేబుల్స్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ప్రోగ్రామింగ్ కూడా ప్రొవైడ్ చేస్తే మీకు దాంతోపాటు అవుట్పుట్ అండ్ ఫుల్ నోట్స్ కూడా ఈ వీడియోలో మీకు అవైలబుల్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాట్ ఈస్ టేబుల్? ఏ టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. జనరల్గా మనం రెగ్యులర్గా వెబ్సైట్స్లో వెబ్ పేజెస్లో చూస్తూనే ఉంటాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం రిజల్ట్స్ చెక్ చేసుకున్నప్పుడు కూడా రిజల్ట్స్ కూడా మనకి టేబుల్ ఫార్మాట్లోనే వస్తుంది కదా. సో రోస్ వైజ్ మీకు సబ్జెక్ట్ అండ్ మార్క్స్ ఉంటాయి. సో అలాగే ఇంకా డిఫరెంట్ వెబ్ పేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి టేబులర్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అలా టేబుల్స్ని వెబ్ పేజెస్లో ఇంక్లూడ్ చేయాలి అంటే టేబుల్ ట్యాగ్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఇక్కడ HTML కోడింగ్ చేసేటప్పుడు మనం బాడీ ట్యాగ్లో టేబుల్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి వెబ్ పేజ్లో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. జనరల్గా మనం డేటాని టేబులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయడానికి సో ఈ టేబుల్ ట్యాగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. ఈ టేబుల్ ఈస్ డివైడెడ్ ఇంటూ రోస్ విత్ టీఆర్ ట్యాగ్. సో రోస్ని క్రియేట్ చేయాలంటే టేబుల్లో మనం టీఆర్ ట్యాగ్ని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే టేబుల్లో మనం డేటాని యాడ్ చేయాలంటే టీడీ ట్యాగ్ అనేది యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం హెడ్డింగ్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకోండి, టేబుల్లో మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, కాలమ్ వైజ్ హెడ్డింగ్స్ యాడ్ చేయాలంటే టీహెచ్ ట్యాగ్, టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ టీఆర్ అంటే టేబుల్ రో, టీడీ అంటే టేబుల్ డేటా, అండ్ టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట. సో ఈ డిఫరెంట్ ట్యాగ్స్ని యూస్ చేసి మనం టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ని క్రియేట్ చేస్తాము, అలాగే హెడ్డింగ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ద టీడీ ఎలిమెంట్స్ ఆర్ ద డేటా కంటైనర్స్ ఇన్ ద టేబుల్. సో మనం టేబుల్లో డేటాని స్టోర్ చేయాలంటే టీడీ ట్యాగ్ని యూస్ చేస్తాము. అలాగే ద టీడీ ట్యాగ్ కెన్ కంటైన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లైక్ టెక్స్ట్, లిస్ట్, ఇమేజెస్, లింక్స్, టేబుల్స్ అండ్ అదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో డేటాలో మనం టేబుల్స్ అయినా తీసుకోవచ్చు, అగైన్ మనం ఇమేజెస్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు టేబుల్లో, అలాగే లింక్స్ కానివ్వండి, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని కూడా మనం టేబుల్ డేటాలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్షన్ ట్యాగ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ఏ క్యాప్షన్ టు ద టేబుల్. సో మనం టేబుల్కి ఏదన్నా క్యాప్షన్ ఇవ్వాలంటే, లైక్ హెడ్డింగ్ ఏదన్నా ఇవ్వాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం అనుకోండి, ఆ టేబుల్లో డేటా అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని మెన్షన్ చేయడానికి మనం క్యాప్షన్ని యూస్ చేస్తూ ఉంటాము. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అయితే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ టేబుల్ అని ఇస్తాము, లేదంటే అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించిన టేబుల్ అయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ అని ఇస్తాము. సో ఈ విధంగా క్యాప్షన్ని యూస్ చేసి టేబుల్ డేటాని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. When comes to attributes of table tag, టేబుల్ ట్యాగ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. సో అక్కడ చూడండి, మీకు టేబుల్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేశాను అట్రిబ్యూట్, వాల్యూ అండ్ దెన్ డిస్క్రిప్షన్ అని. ఎగ్జామ్లో కూడా సేమ్ ఇదే విధంగా మీరు టేబుల్ అనేది వేయాల్సి ఉంటుంది. సో అక్కడ చూడండి, ఫస్ట్ వన్ సెల్ ప్యాడింగ్. సో సెల్ ప్యాడింగ్ అంటే మీకు సెట్ ద స్పేస్ విత్ ఇన్ ద సెల్స్. సో సెల్లోనే స్పేస్ ఎంత ఉండాలి, సో ఎంత స్పేస్ ఉన్న సెల్ అనేది క్రియేట్ చేయాలి అన్నదానికి ఈ సెల్ ప్యాడింగ్ అనే అట్రిబ్యూట్ అనేది యూస్ చేస్తుంటాము. దీనికి వాల్యూ అనేది మనం పిక్సెల్స్లో ఇస్తామన్నమాట. సో ఇన్ని పిక్సెల్స్లో మనకి స్పేస్ అనేది రావాలి సెల్ మధ్యలో అనేసి ఇస్తూ ఉంటాము. దెన్ సెల్ స్పేసింగ్. సో ఇక్కడ చూడండి, సెట్ ద స్పేసింగ్ బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ద టేబుల్. సో ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్య స్పేస్ ఉండాలి అంటే ఇక్కడ సెల్ స్పేసింగ్ అనేది యూస్ చేస్తుంటాము. డిఫాల్ట్గా మనకి 2 పిక్సెల్స్ అనేది ఉంటుంది. సో మనకి ఎంత పిక్సెల్స్లో కావాలనుకుంటే అన్ని పిక్సెల్స్ వాల్యూ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, అలైన్ మీన్స్ అలైన్మెంట్ అనమాట, పొజిషన్. టేబుల్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, ఆర్ మిడిల్లో ఉండాలా. సో వెబ్ పేజ్లో టేబుల్ ఎక్కడ ఉండాలని పొజిషన్ అనేది మెన్షన్ చేయడానికి అలైన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ దెన్ టేబుల్ యొక్క హైట్ ఎంత ఉండాలి, నెక్స్ట్ టేబుల్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి అని కూడా మెన్షన్ చేస్తాం. హైట్ అండ్ విడ్త్కి వాల్యూస్ నెంబర్స్ ఇస్తాము, నెంబర్స్లో ప్రొవైడ్ చేస్తాము ఎంత హైట్ ఉండాలంటే అంత హైట్ అనేది. సో నెక్స్ట్ చూడండి, బీజీ కలర్ విచ్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది, టేబుల్ బ్యాక్గ్రౌండ్లో మనకి కలర్ ఏ విధంగా ఉండాలి,
ఇక్కడ వాల్యూ అనేది మనం కలర్ ఇస్తాం, మీన్స్ కలర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. బ్లూ కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్లో మనం బ్లూ అని ఇస్తాము. వైట్లో ఉండాలంటే డిఫాల్ట్గా వైటే వస్తుంది మీకు. మీరు అనదర్ కలర్స్ కావాలంటే కలర్స్ నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. లైక్ ఎల్లో, పింక్, బ్లూ, గ్రీన్, ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ చూడండి, బార్డర్. టేబుల్ చుట్టూ మనకి బార్డర్ అనేది రావాలి అంటే బార్డర్ ట్యాగ్ని యూస్ చేస్తాము. సో ఇక్కడ వాల్యూ కూడా బార్డర్కి మనం నెంబర్సే ఇస్తాము. సో టేబుల్ చుట్టూ బార్డర్ అనేది ఎంత సైజులో ఉండాలి అంటే థిక్నెస్కి సంబంధించిన సైజ్ అనమాట. సెల్ ప్యాడింగ్ అండ్ సెల్ స్పేసింగ్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. పక్కన పిక్చర్ అబ్జర్వ్ చేయండి. సెల్ ప్యాడింగ్ అంటేనేమో అక్కడ మీకు సబ్ గ్రిడ్ ఐటమ్ బి ఉంది కదా, సో బి సెల్లో స్పేస్ ఎంత ఉండాలి అని చెప్పేదే సెల్ ప్యాడింగ్ అనమాట. సో సెల్ స్పేసింగ్ వచ్చేసి బి గ్రిడ్కి అలాగే సి గ్రిడ్కి మధ్య స్పేస్ ఎంత ఉండాలి అని చెప్పేది సెల్ స్పేసింగ్ అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్లో మీకు ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఛానల్లో మీకు ఫ్రీగా నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్లీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా లిస్ట్ చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ టేబుల్స్ ఇన్ HTML. ఎవ్రీ ట్యాగ్ కూడా మీకు ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. అట్రిబ్యూట్స్ అన్నీ కూడా మీరు ఓపెనింగ్ ట్యాగ్లో మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ చూసారా టేబుల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసాము, విచ్ ఇస్ ఓపెనింగ్ ట్యాగ్. సో దాంట్లో మనం అట్రిబ్యూట్స్ అనేవి మెన్షన్ చేసాము. అండ్ దెన్ లాస్ట్లో మనం టేబుల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసాం. సో ఏవైతే అదర్ ఎలిమెంట్స్ ఉంటాయో, అదర్ ట్యాగ్స్ ఉంటాయో లైక్ క్యాప్షన్ ట్యాగ్, టేబుల్ రో, టేబుల్ డేటా, అలాగే టేబుల్ హెడ్డింగ్, ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మనకి టేబుల్ ట్యాగ్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మిడిల్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ చూడండి. సో టేబుల్ అని ఓపెనింగ్ ట్యాగ్ క్రియేట్ చేసాము. అక్కడ మనం ఏవైతే అట్రిబ్యూట్స్ ఉంటాయో అవన్నీ మెన్షన్ చేసాం చూసారా. సో సెల్ ప్యాడింగ్ పిక్సెల్స్లో తీసుకుంటాము, సెల్ స్పేసింగ్ పిక్సెల్స్, దెన్ అలైన్. సో అక్కడ మీరు ఒక వాల్యూ మాత్రమే రాయాల్సి ఉంటుంది. లెఫ్టా, రైటా లేదా సెంటర్, ఏదో వన్ వాల్యూ మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ హైట్ అండ్ విడ్త్ నెంబర్స్లో తీసుకుంటాం వాల్యూస్. బ్యాక్గ్రౌండ్ కలర్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ బార్డర్ నెంబర్స్లో మెన్షన్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది, ఎంత సైజ్ అనేది బార్డర్ ఉండాలి అనేసి. థిక్నెస్ అనమాట, బార్డర్ థిక్నెస్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు, ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. సో నెక్స్ట్ టేబుల్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ తర్వాత, సో అక్కడ మనం ట్యాగ్ క్లోజ్ చేసాం చూసారా, యాంగులర్ బ్రాకెట్తో రైట్ యాంగులర్ బ్రాకెట్ యూస్ చేసి ట్యాగ్ అనేది ఓపెనింగ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసాము. అండ్ దెన్ మనం క్యాప్షన్ ట్యాగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము టేబుల్కి క్యాప్షన్ ఇవ్వడానికి, అంటే ఒక హెడ్డింగ్ లాగా ప్రొవైడ్ చేయడానికి. సో అక్కడ మీరు టెక్స్ట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ చూసారా నెక్స్ట్ టేబుల్ రో. సో మనకి ఒక రోలో ఒక సెల్ మాత్రమే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఒకసారి టేబుల్ రో స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ యూస్ చేసినప్పుడు మీకు ఒక సెల్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి కూడా మీరు సపరేట్గా టేబుల్ రో ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది తీసుకొని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ చూసారా టేబుల్ రో ఒక రో క్రియేట్ అవ్వాలంటే, సో అక్కడ మనం టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది మెన్షన్ చేసాం, అంటే ఒక హెడ్డింగ్ ఒక సెల్ మాత్రమే క్రియేట్ అవుతుంది. సో అలాగే మీకు ఎన్ని హెడ్డింగ్స్ కావాలి అంటే అన్ని సెల్స్ అనేవి మెన్షన్ చేయాలి. అండ్ దెన్ మీకు టేబుల్ డేటా నెక్స్ట్ హెడ్డింగ్ మెన్షన్ చేయాలంటే మీరు హెడ్డింగ్ TH ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో ఎవ్రీ హెడ్డింగ్కి కూడా మీరు సపరేట్గా TH ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఒకసారి TH ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ యూజ్ చేస్తే మీకు ఒక సెల్ మాత్రమే క్రియేట్ అవుతుంది, ఒక హెడ్డింగ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. దెన్ అన్ని ట్యాగ్స్ మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఈ విధంగా మనకి ఓవరాల్గా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటింగ్ టేబుల్స్ ఇన్ HTML. సో ఫస్ట్ చూడండి HTML ట్యాగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో విచ్ ఈస్ రూట్ ఎలిమెంట్ ఫర్ ఆల్ అదర్ ఎలిమెంట్స్. ఖచ్చితంగా మనం HTML ట్యాగ్ అనేది అన్ని ప్రోగ్రామ్స్కి కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా యూస్ చేయాలి. కింద క్లోజింగ్ ట్యాగ్ అనేది మిస్ అయింది, కింద బాడీ ట్యాగ్ తర్వాత మీరు HTML క్లోజింగ్ ట్యాగ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ దెన్ హెడ్ ట్యాగ్లో మనం టైటిల్ అనేది మెన్షన్ చేస్తాము. అక్కడ నేను స్టూడెంట్ ఇన్ఫో విచ్ మీన్స్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే టైటిల్ అనేది మెన్షన్ చేశాను. అవుట్పుట్లో చూడండి మీకు టైటిల్ అనేది పైన సర్చ్ బార్లో వస్తుంది. అండ్ దెన్ బాడీ ట్యాగ్ అనేది మెన్షన్ చేయాలి. బాడీ ట్యాగ్ తర్వాత మనం ఇక్కడ టేబుల్ ట్యాగ్ అనేది మెన్షన్ చేస్తాం. బాడీ ట్యాగ్లోనే కదా మనం టేబుల్ ట్యాగ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు చూసారా
అట్రిబ్యూట్స్ అనేవి మెన్షన్ చేశాను. సెల్ ప్యాడింగ్ 5 పిక్సెల్స్, సెల్ స్పేసింగ్ 3 పిక్సెల్స్, అలైన్ నాకు టేబుల్ మిడిల్లో, వెబ్ పేజ్ మిడిల్లో అనేది టేబుల్ ఉండాలి కాబట్టి సెంటర్ మెన్షన్ చేశాను. అలాగే హైట్ 5 సెంటీమీటర్స్, అలాగే విడ్త్. నెక్స్ట్ బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్గా తీసుకున్నాను. సో బేసికల్గా మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అనేది వస్తుందన్నమాట. అండ్ దెన్ బార్డర్ 2గా తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, క్యాప్షన్. సో క్యాప్షన్ ఏ విధంగా ఉండాలి, నేను స్టూడెంట్ లిస్ట్ అనేది తీసుకున్నాను కాబట్టి క్యాప్షన్ అనేది కూడా స్టూడెంట్ లిస్ట్ అనే పెట్టుకున్నాను, అంటే మెయిన్ హెడ్డింగ్ అనమాట. అండ్ దెన్ క్యాప్షన్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, టేబుల్ యొక్క ఫస్ట్ రో అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టీఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ టీఆర్ ట్యాగ్లో టీహెచ్ ట్యాగ్ విచ్ మీన్స్ టేబుల్ హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ నాకు సీరియల్ నెంబర్ ఉండాలి. దెన్ సెకండ్ టేబుల్ హెడ్డింగ్ నేమ్ అనేది ఉండాలి. అండ్ దెన్ థర్డ్ టేబుల్ హెడ్డింగ్ పర్సంటేజ్ ఉండాలి. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని కూడా సపరేట్గా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రో అనమాట, ఫస్ట్ రో మొత్తం మనం క్రియేట్ చేసేసాం. సో టేబుల్ రో ట్యాగ్ అనేది క్లోజ్ చేసాం. దెన్ సెకండ్ రో క్రియేట్ చేయాలి కదా. సో సెకండ్ రోకి మళ్ళీ సపరేట్గా టీఆర్ టేబుల్ రో ట్యాగ్ అనేది తీసుకొని దెన్ ఇక్కడ నెక్స్ట్ మనం అప్లై చేసేవన్నీ కూడా టేబుల్లో ఇంక్లూడ్ చేసి డేటా అనమాట. సో డేటాని మనం టీడీ ట్యాగ్ యూస్ చేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో సీరియల్ నెంబర్ 1, దెన్ నెక్స్ట్ నేమ్ వచ్చేసి దేవా, అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ 95% అనేది తీసుకున్నాను. సో ఇక్కడతో ఒక రో అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ సెకండ్ రో తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అగైన్ టేబుల్ రో ట్యాగ్ అనేది తీసుకొని సీరియల్ నెంబర్ 2, అలాగే నేమ్ వచ్చేసి సాయి, అండ్ దెన్ పర్సంటేజ్ 80% అనేది మెన్షన్ చేశాను. ఈ విధంగా మీరు ఎన్ని రోస్ ఆఫ్ డేటా అనేది తీసుకోవాలనుకుంటే అన్నిసార్లు మీరు టేబుల్ రో అనే ట్యాగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనం డేటా అంతా ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి, అలాగే బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి, అండ్ దెన్ HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. సో పక్కన అబ్జర్వ్ చేస్తారా, మీకు అవుట్పుట్ అనేది ఆ విధంగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు వైట్ కలర్లో వస్తుంది. అండ్ టేబుల్ అనేది మీకు వెబ్ పేజ్ మిడిల్లో ఉంటుంది. సో డేటా అనేది ఆ విధంగా ఉంటుంది. If you have any queries, please let me know in the comment section. Don't forget to like, share and subscribe to our channel. Thank you for watching.